A train A and B starts traveling at the same time towards each other with constant speed from X to Y respectively. Train A reaches train Y in 10 minutes while B takes 9 minutes to reach station X after meeting A. The total time taken to minutes by the B travel to the station Y to X. సేమ్ క్వశ్చన్ ఏమో ఇక్కడ చూడండి XY అంటున్నాడు క్వశ్చన్. చూడండి ఆ క్వశ్చన్ ఏమో 2023లో ఇచ్చాడు, ఈ క్వశ్చన్ 22లో ఇస్తున్నాడు. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే రెండు ట్రైన్లు స్టార్ట్ అయ్యాయంటే ఎక్కడి నుండి ఎక్కడికి, ఒకటి ఎక్స్ నుండి ఇంకొకటి వై నుండి బయలుదేరాయి. ఎదురెదురుగా బయలుదేరాయంట, ఒకటి ఎక్స్ నుండి రెండోది వై నుండి. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ రెండు కలుసుకున్నాయంట. కలుసుకున్న తర్వాత ఏ రైలుకి ఎంత పట్టిందంట, ఇక్కడికి రీచ్ కావడానికి 10 minutes పట్టిందంట. దీనికి ఎంత టైం పట్టిందంట, 9 minutes పడతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఎక్స్ నుండి బయలుదేరిన దానికి టోటల్ ఎంత టైం పట్టింది అంటున్నాడు. దీని టైం గురించి అడుగుతున్నాడు. ఇంతవరకు ఓకేనా. మనం ఇందాక చూడండి మా 6 into 24 చేసాం, 144 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ అన్న ఇక్కడ చూడండి 10 into 9 ఎంత 90, స్క్వేర్ రూట్ ఆఫ్ కాదు కదా, అర్థమైందా. ఇప్పుడు చూడండి 10 minutes అంటే 10/60 రాయొచ్చా, 9 minutes అంటే 9/60. ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇది 90/360నా, 0 0 క్యాన్సిల్ ఓకేనా. 9/360 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేసేయండి. ఇది కాదు కదా మాది, 3 3s 3 20s 3 1s 3 2s అంటే 1/3 చేద్దాం. మళ్ళీ అన్ని టైం ఇచ్చిన టైమ్స్ ఏమి ఇచ్చాడు మా, ఒకదానికి ఎంత టైం ఇస్తున్నాడు 10 minutes, రెండో దానికి ఎంత 10 into 9 కదా /60 క్యాన్సిల్. 3 3s 3 2s 3 1s 3 20s ఎంతమా 1/40 స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into 9 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత వస్తుందా 90. స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఎంత వస్తుందా, క్వశ్చన్ అది లేదు మా, క్వశ్చన్ గమనించండి. మనం ఇందాక చేసిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ వేరే. ట్రైన్స్ A and B స్టార్ట్స్ ట్రావెలింగ్ అట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ ఈచ్ అదర్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ X and Y రెస్పెక్టివ్లీ. ట్రైన్ A రీచ్ Y in 10 minutes. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ట్రైన్ Aకు Yని రీచ్ కావడానికి 10 minutes పట్టింది, Bకి మాత్రం ఎంత టైం పడుతుందట, రీచ్ అయిన తర్వాత 9 minutes అండి. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇంతకుముందు క్వశ్చన్ ఏది అంటే వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ట్రావెలింగ్ టైం, కానీ ఇక్కడ అది కాదు ఇచ్చేది. ఏమి ఇస్తున్నాడు చెప్పండి, అంతే కదా మా, వాళ్ళిద్దరు కలిసిన తర్వాత 9 minutes, అక్కడ కలిసిన ముందు మా. ఇది కాన్సెప్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దామా, గుర్తుపెట్టుకోండి. 7th one. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, 2 cars travels from different locations at a constant speed to meet each other after starting at the same time take 1.5 hours if they travel towards each other, but to 10.5 hours if they travel in the same direction. If the speed of the slower train is 60 km/h, then the distance traveled by in kilometers by the slower car when it meet the other car while traveling towards each other is. క్వశ్చన్ అర్థమైందా. ఏమి ఇస్తాడమ్మా, రెండు కార్లు వేరు వేరే ప్రాంతాల నుండి స్థిర వేగంతో ప్రయాణిస్తాయంట. ఒకే సమయంలో బయలుదేరిన తర్వాత ఒకటొకటి కలుసుకోవడానికి 1.5 hours టైం పడుతుందంట. ఒకే దిశలో ప్రయాణం చేస్తే ఎంత టైం పడుతుందంట, 10.5 hours పడుతుంది. ఒకవేళ నెమ్మదిగా ఉన్న కారు యొక్క వేగం ఎంత అంట, 60 km/h అయితే నెమ్మదిగా ఉన్న కారు ఒకదాన్ని ఒకటి ప్రయాణిస్తున్నప్పుడు అవతలి కారును కలుసుకోవడానికి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి మా, 2 కార్లు ఉన్నాయంట, మనకి ఇచ్చినది చూడండి ఏమి ఇస్తాడు, 2 different లొకేషన్స్ ఉన్నాయి, 2 cars మా. ఆ రెండు కూడా చూడండి ఆపోజిట్ డైరెక్షన్ బయలుదేరాయి అనుకోండి, ఎప్పుడు కలుస్తాయంట 1.5 hours కలుస్తాయంట. ఇది ఓకేనా. అదే సేమ్ డైరెక్షన్ వెళ్ళాయి అనుకోండి, ఎప్పుడు కలుస్తాయంట 10.5 hours తర్వాత కలుస్తాయంట. క్లియర్ ఓకేనా. అయితే మనకు క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి, ఒక స్లోవర్ కార్ యొక్క స్పీడ్ ఎంత ఉందంట, 60 km/h ఉంటే, స్లోవర్ కార్ యొక్క వేగము 60 km/h ఉంటే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఆ రెండు మీట్ అయ్యేసరికి స్లోవర్ కార్ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అంటారు. క్వశ్చన్ అర్థమైందా. ట్రై చేస్తారా, ఇది కూడా క్యాట్ క్వశ్చన్ ఏమో, ట్రై చేయండి, మీరు చేయగలరు. అది కాన్సెప్ట్ అర్థం కాలేదా. అవును, ఇది బేసిక్ చెప్పనా ఎలా ఉంటుంది క్వశ్చన్. మనకి ఇంతకుముందు మా ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చాడు. ఎలా ఉంటుంది అంటే ఒక 24 kilometers గ్యాప్ ఉంది మా, అంటే ఏబీల మధ్య దూరం ఎంత ఉంది అంటే 24 kilometers ఉంది. ఓకే, వాళ్ళిద్దరు ఒకే డైరెక్షన్లో బయలుదేరారు అనుకోండి, ఒక 2 hours తర్వాత కలుసుకుంటారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఏ నుండి బి నుండి ఏ వచ్చాడు అనుకోండి, ఎప్పుడు కలుస్తారు చెప్పండి, 2 hours కలుస్తారు. అదే సేమ్ డైరెక్షన్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎంత కలుస్తారు అంటే ఒక 6 hours తర్వాత కలుసుకుంటారు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా. డిస్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ, డిస్టెన్స్ ఎంత ఉంది 24 kilometers ఉంది. వాళ్ళు ఎదురెదురుకి వెళ్ళిపోతే ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటారు, 2 hours. అదే సేమ్ డైరెక్షన్ వెళ్తే 6 hours. అడిగి ఏ వేగం ఎంత బి వేగం ఎంత అంటాడు. ఇది బేసిక్ క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మా సేమ్ ఆపోజిట్ వెళ్తున్నప్పుడు A + Bనే కదా, అంటే A + B ఎంత ఉన్నట్టు చెప్పండి, 24/2నే కదా. 24/2 ఎంతమా 12 km/h. ఇది ఓకే అర్థమైందా. A - B ఎంత ఉన్నట్టు చెప్పండి, 24/6 అంటే ఎంత ఉన్నట్టు
4 kmph ఉన్నది. ఇప్పుడు చూడండి మనకు లీనియర్ ఈక్వేషన్ చేసాం. a ప్లస్ బి a మైనస్ బి ఉన్నప్పుడు ఏ వాల్యూ ఇవ్వాలంటే ఆ రెండు యాడ్ చేసి బై 2, బి వాల్యూ ఇవ్వాలంటే డిఫరెంట్ బై 2. అంటే ఇప్పుడు ఏ వేగం ఏమవుతుంది చెప్పండి, 16/2 అంటే ఎంత, 8 అవుతుంది. బి వేగం ఏమవుతుంది చెప్పండి, 4 అవుతుంది. ఇది ఓకేనా? ఈ క్వశ్చన్నే వాడు ఏం చేస్తున్నాడు అంటే ఆ డిస్టెన్స్ ఇవ్వకుండా ఇస్తున్నాడు. క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుంది అంటే 1.5 అవర్స్ పడుతుంది. అదే సేమ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు 10.5 అవర్స్ పడుతుంది. తర్వాత క్వశ్చన్ ఏమడుతున్నాడు చెప్పండి, స్లోవర్ కార్ యొక్క వేగం ఎంత, 60 kmph ఉంటే ఆ రెండు ఒకదాన్ని ఒకటి కలుసుకునేటప్పుడు ఏమిస్తున్నాడు, ఎంత దూరం ట్రావెల్ చేసింది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? మనం ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి. మా క్వశ్చన్లో చూడండి ఏమిస్తున్నాడు అంటే ఒక కారు యొక్క వేగం అడిగింది ఏంటి చెప్పండి, ఆ రెండు వ్యతిరేక దిశలో వస్తున్నప్పుడు స్లోవర్ కారు ఎంత దూరం ప్రయాణం చేసిందనే కదా. ఆ రెండు వ్యతిరేక దిశలో కలిసినప్పుడు ఎన్ని గంటల తర్వాత కలిసినాయి? 1.5 అవర్స్కే కదా. వ్యతిరేక దిశలో బయలుదేరిన ఎంత సమయం తర్వాత కలిసినాయి? 1.5. మా స్పీడ్ కూడా ఇచ్చాడు కదా వాడు క్వశ్చన్లోనే, 60 kmph అది కూడా ఇచ్చాడు కదా. 60 kmph వేగంతో 1.5 అవర్స్లో ఎంత దూరం వెళ్తుంది? 60 × 1.5 అంటే 3/2 కదా. 2 1 230 ఆన్సర్ ఎంత? 90 కిలోమీటర్స్. ఆన్సర్ ఎంత అంటే 90 కిలోమీటర్స్. నేను అందుకే చేస్తానన్నా. మహా క్వశ్చన్ అంత ఉంది కానీ అంటే ఏమి దాంట్లోనే ఇచ్చాడు, కారు వేగం ఇచ్చాడు, టైం కూడా ఇచ్చాడు. డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి, టైం ఇంటూ స్పీడ్. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 90 కిలోమీటర్స్ వస్తుంది. మరి మీరు ఏం చేస్తారంటే ఇదే క్వశ్చన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, వాడు ఏం చేస్తాడంటే రెండో కారు వేగం కనుక్కొని తర్వాత డిస్టెన్స్ కనుక్కొని ఫైనల్లీ ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఏమి ఇచ్చాడు, ఏ బి అనేవి సరళరేఖపై 2 బిందువులు, రామ్ ఏ నుండి బికి, రహీం బి నుండి ఏకి పరిగెత్తారు. ఒకరినొకరు దాటిన తర్వాత రామ్ మరియు రహీంలు వరుసగా 1 నిమిషం మరియు 4 నిమిషాల్లో వారి గమ్యాన్ని చేరుకున్నారు. అవి ఒకే సమయంలో ప్రారంభమైతే రామ్ వేగం రహీం వేగం యొక్క నిష్పత్తి ఎంత? మనం ఇందాక డిస్కస్ చేసినట్టే మధ్యలో కలుసుకున్న తర్వాత ఇస్తున్నాడు. క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి, ఏ అండ్ బి ఆర్ ద 2 points ఆర్ స్ట్రైట్ లైన్. రామ్ రన్స్ ఫ్రమ్ ఏ టు బి వెల్ రహీం రన్స్ బి టు ఏ. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ రామ్ అండ్ రహీం రీచ్ దేర్ డిస్టెన్స్ ఇన్ 1 minute and 4 minutes. ఒకరికి 1 minute పడుతుందంటే రెండో వాడికి 4 minutes పడతాయి. ఇఫ్ ద స్టార్ట్ ద సేమ్ టైం, ఒకేసారి స్టార్ట్ అయితే రేషియో ఆఫ్ ద రామ్ స్పీడ్ అండ్ రహీం స్పీడ్. చూడండి మా ఇద్దరు కలుసుకున్న తర్వాత ఒకటికేమో 1 minute పట్టిందంట, రెండో వ్యక్తికి 4 minutes. అంటే 1 × 4 స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 2. అంటే ఇద్దరు బయలుదేరిన 2 minutes తర్వాత కలుసుకున్నట్టే కదా. ఇది అర్థమైందా? అంటే రామ్కి పట్టిన టైం ఎంత అంటే 2 + 1 ఎంత, 3 minutes. రహీంకి 2 + 4 6. అంటే రేషియో ఎంత, 1:2. ఇది టైం రేషియో. స్పీడ్ రేషియో అవుతుంది చెప్పండి, 2:1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, మనం ఇక్కడ 2 అనుకున్నాం కానీ ఎప్పుడైనా సరే అంటే 1 అనేది 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా. ఇప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే 1:4 ఉందా స్క్వేర్ రూట్ ఆఫ్ చేసేస్తే 1:2 అనేది టైం వస్తుంది. 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా కాబట్టి అలా చేసాం అంతే. నిజమంటే ఇది చేసినా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 9:4 ఉంది అనుకోండి, అప్పుడు 3:2 రాస్తాం. కానీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, టైం ఫైండ్ అవుట్ చేస్తాము. 2 అనేది ఇద్దరు బయలుదేరిన తర్వాత పట్టిన టైం ప్లస్ 1 hour 3 hours. 2 + 4 ఎంత, 6 hours. అర్థమైందా? రాసుకోండి. ఆప్షన్ ఏనేమో 2:1 అనే ఇంకా దాని మీనింగ్ 2/1 కదా ఉండేది, బయలే చెప్తున్నాడు కదా కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చూడండి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారమ్మా, ఏ నుండి ఒకడు బి నుండి ఒకడు. ఇద్దరు రీచ్ అయిన తర్వాత ఒకటికి ఎంత పట్టింది అంటే 4 hours పట్టింది, రెండో వాడికి ఎంత పట్టింది అంటే 16 hours పట్టింది. ఇంతవరకు ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఇద్దరు వ్యక్తులు బయలుదేరుతున్నారు, ఇద్దరు కలుసుకున్న తర్వాత ఒకటికి 4 hours పట్టింది, రెండో వాడికి 16 hours పట్టింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇద్దరు బయలుదేరిన ఎంత సమయం తర్వాత కలుసుకుంటారంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటారు? 8 hours తర్వాత కలుసుకుంటారు. 8 ఎక్కడిది, 16 × 4 ఎంత, 64. స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే ఎంత, బయలుదేరిన 8 గంటల తర్వాత అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఏకు పట్టిన టైం ఎంత, 12 hours. 8 వచ్చింది కదా, 8 + 4 ఎంత, 12 hours. బీకి పట్టిన టైం ఎంత, 24. ఇప్పుడు వేగాల నిష్పత్తి ఎంత అంటే 12:24. అంటే 1:2 2:1. ఇన్ కేసు దాంట్లో ఏమి ఇస్తాడంటే ఒకటి వేగం ఇస్తాడు. ఓకే ఓకే, ఏ అనే వేగం ఒకరికైనా 60 kmph అయితే బి వేగం ఎంత, 30 kmph అయితే. ఓకే, లేకపోతే టోటల్ డిస్టెన్స్ ఎంత అంటాడు. టోటల్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఒకటి వేగం ఉంది కదా, వేగం ఇచ్చినప్పుడు వాడికి పడిన టైం ఎంత, 12 hours. ఓకే, వాడి వేగం 60 అనుకోండి, 60 × 12 ఎంత, 720 kilometers. ఇవి మా క్వశ్చన్స్. అర్థమైనాయి కదా క్వశ్చన్స్ ఉండేటివన్నీ క్వశ్చన్స్. లీవ్ హోమ్ అట్ ద సేమ్ టైమ్, అమల్ రీచ్ ద ఆఫీస్ 10:15 AM if we travel 8 kmph and 9:40 AM if we travel 15 kmph. Leaving home at the 9:10 AM. At what speed in kmph must he travel so as to reach the office exactly 10 AM? క్వశ్చన్ అర్థమైందమ్మా? ఒకడు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు అంటే ఇంట్లో, ఇప్పుడు ఇంటి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు మా,
9:10కి స్టార్ట్ అవుతున్నాడు. ఇంట్లో 9:10కి స్టార్ట్ అయిన వాడు 8 kmph వేగంతో వెళ్తే ఎప్పుడు రీచ్ అవుతాడంట? 10:15కి రీచ్ అవుతాడంట. ఓకే, అర్థమైంది కదా? అదే చూడండి మా 15 kmph వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడు రీచ్ అవుతాడు? 9:40కి రీచ్ అవుతాడు. అయితే క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే 10 AM ఎగ్జాక్ట్లీ 10 AMకి రీచ్ కావాలంటే వాడు ఎంత వేగంతో వెళ్ళాలి? క్వశ్చన్ అర్థమైందా? ఒక వ్యక్తి మా ఎప్పుడు స్టార్ట్ అవుతాడు అంటే 9:10కి స్టార్ట్ అయ్యాడు. మీరే చూడండి మా ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు. ఇన్స్టిట్యూట్ 10 o'clock అనుకోండి. మీరు ఒకసారి ఏం చేస్తారంటే 9:10కే ఖచ్చితంగా బయలుదేరగలరు. ఓకే, 9:10కి బయలుదేరుతారే మీకు ఏమవుతుంది అంటే మీరు 8 kmph వేగంతో వచ్చినప్పుడు 10:15కి వచ్చారు అంటే ఒక 15 minutes ఆలస్యమైంది. ఇలా కాదు అని మీరు స్పీడ్ పెంచారు. చూడండి ఎంత పెంచారు? 15 kmph పెంచినప్పుడు ఇప్పుడు రీచ్ అయ్యేది చెప్పండి 9:40. అక్కడ 20 minutes ఎర్లీగా రీచ్ అయ్యారు. ఇంక ఈసారి అలా కాదు ఇలా కాదు ఎగ్జాక్ట్లీ వెళ్ళాలనుకున్నారు. ఎప్పుడు 9 ఎప్పుడు 10కి. అప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? అంటే మనకు చూడండి మా వేగం కావాలంటే ఫస్ట్ చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే మనకు టైం అయితే ఉంది 9:10కి 10కి మధ్య టైం ఎంత అంటే 50 minutes. ఓకేనా? 10కి రీచ్ కావాలంటే ఆల్రెడీ ఇంట్లోంచి బయలుదేరేది ఎప్పుడు? 9:10కి. రీచ్ అయ్యేది ఎప్పుడు? 10కి. అంటే 10కి 10 AMకి 9:10 AM మధ్య డిఫరెంట్ ఎంత ఉంది అంటే టైం అయితే ఉంది. ఎంత ఉంది చెప్పండి? 50 minutes. ఇది ఓకేనా అందరికీ? ఇక మనకు కావాల్సింది ఏం చెప్పండి? డిస్టెన్స్. మనం ఇందాకనే డిస్కస్ చేస్తాం. 2 రకాల స్పీడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై వాటి మధ్య డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్ కదా వేసేది. ఇప్పుడు చూడండి స్పీడ్ 1 ఏమవుతుంది చెప్పండి? 8 ఇంటూ 12 15. చూడమ్మా ఫస్ట్ వేగం ఎంత ఉంది? 8 ఉంది. రెండో వేగము 12. ఓకేనా? వాటి మధ్య డిఫరెంట్ ఎంత? 4. ఓకేనా? ఈ రెండింటి మధ్య టైం డిఫరెంట్ చూడండి 15. మళ్ళీ అదే వేసానా? నేను తప్పు రాశాను. చూడమ్మా ఫస్ట్ వేగం ఎంత ఉంది? 8 ఉంది. సెకండ్ వేగం ఎంత ఉంది? 15. బై స్పీడ్ మధ్య డిఫరెంట్ ఎంత? 7. ఇంత దాకా. ఓకేనా? టైం డిఫరెంట్ చూడండి ఎంత ఉంది చెప్పండి? ఒకసారి రీచ్ అయింది ఎప్పుడు చెప్పండి? 10:15కి. రెండోసారి రీచ్ అయింది 9:40కి. మధ్య టైం డిఫరెంట్ ఎంత ఉంది? 35 minutes కదా. 35/60 రాస్తున్నా. ఎందుకు 60 minutes కదా ఇచ్చింది? అది ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 7 1 7 5 15 1 15 4 4 1 4 2 ఎంత చెప్పండి? 10. ఓకే, 10 kilometers. ఎంతవరకు? ఓకే, మన కాడ డిస్టెన్స్ ఉంది, టైం కూడా ఉంది. అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది? 10 బై టైం ఎంతమా? 50 బై 60 రాదునా? ఎందుకు? బై 60 కదా అయ్యేది. అంటే ఇంటూ 60 అయింది. అంటే ఆన్సర్ చూడండి 0 0 క్యాన్సర్. ఓకేనా? 5 1 5 2 ఎంత వేగం వెళ్ళాలి? 12 kmph అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత? 12 kmph. అర్థమైందా కాన్సెప్ట్? క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాను చెప్పండి. ఒకడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడంట? చూడ అవన్నీ కాకుండా చూడండి క్వశ్చన్స్ ఈ టైమ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒకడు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు అంటే 8 kmph వెళ్తాడు. అప్పుడు వాడికి ఏమవుతుంది అంటే 50 minutes లేట్ అవుతుంది. అదే 15 kmph వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఒక 20 minutes ఎర్లీగా వెళ్తాడు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ ఇదే. ఒక వ్యక్తి 8 kmph వెళ్తే ఒక 15 minutes లేట్ అవుతుంది. అదే 15 kmph వెళ్తే 20 నిమిషాలు ముందుగా వెళ్తే అతడు డిస్టెన్స్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అన్నాడు కూడా. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? 8 ఇంటూ 15 వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 7 ఇంటూ 35/60. 1 5 1 4 4 1 4 2 ఎంత? 10 kilometers. ఇంతవరకు ఓకేనా? ఇదే దీని బదులు ఏమి ఇచ్చాడంటే టైం మెన్షన్ చేస్తున్నాడు. ఎప్పుడు చూడండి ఏం చేస్తాడు చెప్పండి? 9:10కి స్టార్ట్ అవుతున్నాడు అంటే ఎప్పుడు రీచ్ అయ్యాడు చెప్పండి? 10:15. రెండోసారి 9 స్టార్ట్ అయితే 9:40 అన్నాడు. వీటి మధ్య డిఫరెంటే కదా మా 35 minutes. ఒకటి అది రాసుకున్నాడు డైరెక్ట్. అంటే ఫస్ట్ వేగం ఎంత ఉంది అంటే 8 ఉంది. సెకండ్ వేగం ఎంత? 15 ఉంది. వాటి మధ్య డిఫరెంట్ ఎంత? 7 ఇంటూ 35 ఎక్కడిది? డిఫరెంట్ బై వేస్తే మనకు ఏమొచ్చిందంటే డిస్టెన్స్ వచ్చింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏం చెప్పండి? స్పీడ్ టైం స్పీడే కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 10 kilometers ఉంది. టైం ఎప్పుడు రీచ్ కావాలి చెప్పండి? 9:10 స్టార్ట్ అయినవాడు ఎప్పుడు రీచ్ కావాలి అంటే ఎగ్జాక్ట్లీ 10 AMకి రీచ్ కావాలంటే ఎంత టైం ఉన్నట్టు? 50 minutes. కాబట్టి 50/60 కాబట్టి ఇంటూ 60 అయింది. ఆన్సర్ ఎంత అంటే 12 kmph. అర్థమైందా? ఆన్సర్ ఎంత? 12 kmph. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ ఢిల్లీ 6 AM అండ్ రీచెస్ అంబాలా 10 AM. The other train starts from Ambala 8 AM and reaches Delhi 10:30 PM. The distance between Delhi and Ambala is 200 kilometers. Then what is time did two trains meet each other? ఒకటి చూడండి, ఒకటి ఢిల్లీ నుండి స్టార్ట్ అయింది అంటే రెండోది అంబాలా నుండి ఇంకోటి స్టార్ట్ అయింది. రెండు కూడా డిఫరెంట్ టైమ్సే. ఒకటి ఎప్పుడు స్టార్ట్ అయింది మా ఇక్కడ జాగ్రత్త. క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ ఢిల్లీ అట్ 6 AM. ఎప్పుడు స్టార్ట్ అయిందంట? ఢిల్లీ నుండి ఎప్పుడు స్టార్ట్ అయింది మా? 6 AMకి.
ఎప్పుడు రీచ్ అయిందంట 10 AM రీచ్ అయిందంట. ఇది ఓకేనా? అర్థమైందా? రెండోది ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 8 AM స్టార్ట్ అయింది. ఎప్పుడు రీచ్ అవుతుంది చెప్పండి? 11:30 AM రీచ్ అయింది. వీటి మధ్య దూరం ఎంత ఉందంట? 200 కిలోమీటర్స్ ఉంటే క్వశ్చన్ ఏమి ఇస్తుంది చెప్పండి? ఆ రెండు రైళ్లు కూడా ఏ సమయంలో ఒకదాన్నొకటి కలుసుకుంటాయి? క్వశ్చన్ అర్థమైందా? ఒక రైన్ చూడండి, 6కి స్టార్ట్ అయింది, 10 AM స్టార్ట్ అయింది. రెండోది 8కి స్టార్ట్ అయింది. రెండోది ఎప్పుడు రీచ్ అయింది? 10:30 రీచ్ అయింది. అయితే ఆ రెండు ట్రైన్లు కూడా ఎప్పుడు రీచ్ అవుతాయి అంటున్నాడు. అంటే డైరెక్షన్ వెళ్తున్నాయి, సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్? ఆపోజిట్. అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంటే రెండు యొక్క స్పీడ్ యాడ్ చేస్తే అయిపోతుంది కదమ్మా. అంటే ఇక్కడ చూడండి, 6 నుండి 10 వరకు ఎన్ని అవర్స్? 4 అవర్స్. అంటే ఫస్ట్ దాని వేగం 200/4 అవర్స్ ఎంత? 50 kmph. ఇది అర్థమైందా? రెండో రైలు వేగం ఎంత చెప్పండి? 8కి స్టార్ట్ అయింది, 10:30కి రీచ్ అయింది అంటే ఎంతమా? 3.5 అవర్సే కదా. 3.5 అవర్స్ అంటే ఎంతమా? 200/3 1/2నే కదా. అంటే ఎంత వస్తుందమ్మా? 7/2. అంటే దాని వేగం 400/7 ఉన్నట్టే కదా. ఈ స్టెప్స్ అర్థమైనాయి. ఒక దాని వేగం ఏమో 50 kmph, రెండో దాని వేగం ఏమో 400/7 kmph. రిలేటివ్ స్పీడ్ మొత్తం ఏమవుతుంది చెప్పండి? 200/50 ప్లస్ 400/7 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 200/350 ప్లస్ 400 750 ఇంటూ 7. 0 0 క్యాన్సిల్. ఓకేనా? 5 4s 5 15s అంటే ఎంత వస్తుందమ్మా? 28/15 అంటే ఎంత? 1 అవర్ 13/15 ఇంటూ 60. ఓకేనా? 15 1 15 4s ఎంతమా? 1 అవర్ 52 minutes మా. అంటే 1 అవర్ 52 minutes అంటే దేనికి కలుపుతాం? రెండోది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ది ఎప్పుడు మా? 6 కదా. ఫస్ట్ స్టార్ట్ అయింది మా 6 కదా. 6కి మా కలపండి. 1 అవర్ 56 ఉంది చూడండి. ఒకసారి ఇక్కడ తప్పు చేసింటాం చూడండి. 28/1 15 చూడమా. ఫస్ట్ది ఎప్పుడు స్టార్ట్ అయింది? 6కి కదా స్టార్ట్ అయింది. రెండో స్టార్ట్ అయింది ఎప్పుడు? 8కి. అంటే ఫస్ట్ 6 స్టార్ట్ అయింది, దాని వేగం 50 కదా. అంటే 2 అవర్స్ ఎంత వెళ్తుంది? 100 వెళ్తుంది. అంటే 100 వెళ్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఉండేది 100 కదా. అక్కడ నుండి తీసుకుందాము. ఇప్పుడు టైం ఏమైనట్టు? 8 AM కదా అయింది. ఇక్కడ 8 AM అయింది, అక్కడ కూడా 8 AM అయింది. మధ్య డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు? 100. ఇప్పుడు ఏం చేస్తామంటే 100/2 యాడ్ చేస్తే ఎంతమో? ఒకటి ఎంత? 15. రెండోది ఎంత వచ్చింది మనకు? 400/7 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 750 ఇంటూ 7. ఓకేనా? 25 4s 25 30s 2 2s 2 15s ఎంతమా? 14/15 ఇంటూ 60 1s 4s 56 7 856 కదా. 8 కదా ఇప్పుడు అయింది ఇక్కడ టైం 8:56. ఆన్సర్ ఎంత అంటే ఇది అక్కడ పోయింది చూడండి. 8:56 ఆన్సర్ ఎంత అంటే 8:56. ఇంకోసారి చెప్పాలా? ఇది చెప్దాము. ఇంకోటి ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్లో ఇది లేకుండా ఇస్తాడు. క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 6కి స్టార్ట్ అయ్యి 10కి రీచ్ అయింది. రెండోది 8కి స్టార్ట్ అయ్యి 11:30కి రీచ్ అయితే ఆ రెండు కూడా మధ్యలో ఎప్పుడు కలుస్తాడు? ఆ డిస్టెన్స్ ఇవ్వకుండా ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? డిస్టెన్స్ ఇస్తున్నాడు. తీసేద్దురా, డిస్కస్ చేద్దాం. చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక ట్రైన్ స్టార్ట్ అయిందంట. ఎక్కడి నుండి ఎక్కడికి? 6 AM స్టార్ట్ అయింది మా. ఎప్పుడు రీచ్ అయింది అంటే 10 AM రీచ్ అయింది. రెండో స్టార్ట్ అయింది 8 AM స్టార్ట్ అయింది. ఎప్పుడు రీచ్ అయింది మా? 11:30 AM రీచ్ అయింది. అంటే వీటి యొక్క వేగాలను కనుక్కోవచ్చు కదా. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 200. కాబట్టి ఫస్ట్ యొక్క వేగం ఏమవుతుంది అంటే 200 టోటల్ వచ్చాకనే 4 అవర్స్. ఓకేనా? ఎక్కడిది 4 అవర్స్? 10 - 6 అంటే దాని వేగం ఎంత ఉంది అంటే 50 kmph ఉంది. రెండో దాని వేగం చూడండి ఏమవుతుంది చెప్పండి? 200/11:30లోంచి 8 తీసేస్తున్నాం. ఎంత? 3.5 అవర్స్ అంటే 7/2 మా. ఇది ఓకేనా? అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 400/2 వచ్చింది. ఇంత దాకా ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ అయిందేమో 6 స్టార్ట్ అయింది, ఇది 8 400/7. ఓకేనా? ఇదేమో 6 స్టార్ట్ అయ్యి ఇదేమో 8కి స్టార్ట్ అయింది. అంటే గ్యాప్ ఎంత ఉంది? 2 అవర్స్. ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది? 50 × 2 ఎంత? 100. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు ఆ రెండు కూడా 8కే కదా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 8 AM, అక్కడ కూడా ఎంత? 8 AM. కాబట్టి 100/50 ప్లస్ 400 వచ్చింది మనకు. 400/7 మాట ఎంత వస్తుంది అంటే 100/50
750 into 7. 25 4s are 25 30s. 28 by 30. 14 by 15 into 60. ఎంత 56 minutes మా. దేనికి యాడ్ చేస్తాను చెప్పండి? 8 AM ప్లస్ 56. ఆన్సర్ ఎంత అంటే 856. అర్థమైందా? రాసుకో. తీసేద్దామా? మరి ఈ క్వశ్చన్ చేద్దామా? 6కి 10కి స్టార్ట్ అయ్యి ఈ డిస్టెన్స్ ఇవ్వకుండా, ఏది 200 కిలోమీటర్స్ ఇవ్వకుండా ఇస్తాడు క్వశ్చన్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు. ఒకటి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ నేను ఏది కట్ చేసేస్తున్నా, 200 ఇవ్వట్లా. మనకి ఏమిస్తాడు? ఓన్లీ టైం మాత్రమే ఇచ్చి ఆ రెండు కూడా ఎప్పుడు కలుస్తాయంటాడు. ఓకే, ఇప్పుడు చూడండి మా, ఫస్ట్ దానికి ఎప్పుడు స్టార్ట్ అయింది? 6 AM స్టార్ట్ అయింది. ఎప్పుడు రీచ్ అయింది? 10 AMకి రీచ్ అయింది. అంటే దానికి పట్టే టైం ఎంత? 4 hours. రెండోది స్టార్ట్ అయిపోయి ఎప్పుడు అయింది? 11:30. అంటే దీనికి పట్టే టైం ఎంతమా? 3.5 hours కదా. ఇంతవరకు ఓకేనా? ఒక దానికి 4 hours పట్టింది, రెండు ఎంతమా? 3.5 hours. ఓకేనా? అంటే చూడండి మా, టైం రేషియో ఎలా ఉన్నట్టు? 4 hours 3.5 అంటే 40:35 కదా. 8:7. ఓకేనా? ఇప్పుడు స్పీడ్ రేషియోలో ఉన్నట్టు ఇది అర్థమైందా? టైం రేషియో ఉన్నప్పుడు స్పీడ్ రేషియో ఎంత ఉన్నట్టు? 7:8. ఓకేనా? ఇప్పుడు మనం 200 బదులు 7:8 ఎంత? 56 కిలోమీటర్స్ ఇది తీసుకోండి. ఎంత తీసుకుంటారమ్మా? 56. ఇది స్టార్ట్ అయిన ఎన్ని గంటల తర్వాత స్టార్ట్ అయింది? మరి 2 గంటలకే కదా. అంటే 2 hours ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 7 into 2 ఎంత? 14 hours ట్రావెల్ చేసింది. ఓకేనా? అంటే రిమైనింగ్ ఎంత ఉంది మా? 56లో 14 తీసేస్తే 42 బై 2 యొక్క వేగాలు ఎంత? 15 కదమ్మా. అంటే ఎంత వస్తుంది చెప్పండి? కనిషాగా 7 8 56 కదా. 56 అయినప్పుడు దీని వేగం ఎంత అవుతుంది మా? 56 బై దీనికి పట్టిన టైం ఎంత? 7 hours కదా. 8 hours టైం కదా, 4 hours కదా మా పట్టింది. ఇక్కడ స్టాప్ చేసి చూడండి ఒక్క నిమిషము. మనకు ఒక దానికి పట్టిన టైం ఎంత అంటే 4 hours అమ్మా. ఒక దానికి పట్టిన 4 hours, రెండో దానికి 3.5 hours. అంటే ఇది ఎంత ఉన్నట్టు? 40 ఉన్నట్టు, ఇక్కడ 35 కదా. 8:7. ఓకేనా? అంటే 7:8 ఇది. ఓకేనా? అంటే వాటి యొక్క వేగాల నిష్పత్తి ఎంత ఉన్నట్టు? 7:8 మా. ఒక దానికి ఎంత టైం పట్టింది చెప్పండి? 4 hours కదమ్మా. 7 4 ఎంత? 28. దీని కూడా 3.5 వేస్తే ఎంత వస్తుంది? 28 కదా. ఇది అర్థమైందా? అంటే మనం తీసుకోవాల్సిన డిస్టెన్స్ ఎంత అంటే 56 కదా. ఎంత? 28. డిస్టెన్స్ 28 అయింది. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది 6 AM స్టార్ట్ అయింది, రెండోది 8 AMకి స్టార్ట్ అయింది. ఇంతవరకు ఓకేనా? ఇది 2 hours 7 into 2 ఎంత? 14. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 14. 14 బై ఇప్పుడు వేగాల మొత్తం ఎంత అంటే 15 కదా. ఇంటూ 60 1s 4s ఎంత? 56. 8 AMకి 56 చేస్తే 856 మా ఆన్సర్. ఆన్సర్ ఎంత? 856. క్వశ్చన్ చదవండి. ఏమి ఇచ్చాడు? It takes 8 hours to for 600 km journey. If 120 km is done by train and rest by car, it takes 20 minutes more if 200 km are done by train and rest by car. The ratio of the speed of the train to that of the car is అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? చూడండి, ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే 600 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత ట్రావెల్ పట్టిందంట? 8 hours. ఎలా? 120 కిలోమీటర్స్ ఏమో ట్రైన్లో వెళ్ళి రిమైనింగ్ డిస్టెన్స్ కార్ వెళ్తే ఎంత పట్టిందంటే 8 hours పట్టిందంట. అలా కాకుండా 200 కిలోమీటర్లు రైల్లో వెళ్ళి రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 400 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 20 minutes ఎక్కువ టైం పట్టేదంట. అంటే ట్రైన్ వేగం ఎక్కువన్నట్ట తక్కువన్నట్ట? తక్కువన్నట్టు మా. చూడండి, 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళి దానికన్నా 200 కిలోమీటర్స్ ట్రైన్ వెళ్ళినప్పుడు 20 నిమిషాలు ఎక్కువ టైం పడుతుందంటే మీనింగ్ ఏంటి? మీరు ఎక్కువ కష్టపడకండి, నేను చెప్తాను ఈ క్వశ్చన్ని. ఓకే, మన జనరల్గా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటే అని చెప్పిన కదా. యావరేజ్ క్వశ్చన్స్ కూడా దీని ప్రకారం చేయొచ్చు. ఈ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ అయితే రాసుకొని చెప్తా. ఇన్ ఏ ఫ్యాక్టరీ ఒకటి రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి చెప్తా. ఇన్ ఏ ఫ్యాక్టరీ 600 men. ఇన్ ఏ ఫ్యాక్టరీ 600 men. 600 men and 400 women. In a factory, in a certain factory, 600 men and 400 women. Average wages is 100 rupees. If women got 5 rupees less than that of men average wages. If women got 5 rupees less than that of men wages.
men average wages. Find the each men and women average wages is. ఒక ఫ్యాక్టరీలోని 600 మంది పురుషులు 400 మంది స్త్రీల సగటు వేతనం 100 రూపాయలు. స్త్రీకి పురుషుడి కన్నా 5 రూపాయలు తక్కువ వేతనం లభిస్తుంది. 5 రూపాయలు తక్కువ వేతనం లభిస్తుంది. అయితే ఒక్కొక్కరి సగటు వేతనం ఎంత? క్వశ్చన్ అర్థమైందా? చూడమ్మా, ఒక ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారంట? మెన్ వచ్చాక ఎంతమంది ఉన్నారు అంటే 600 ఉన్నారు. ఉమెన్ ఎంతమంది ఉన్నారు? 400. మా యావరేజ్ వేజ్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 100 రూపీస్. మెన్కి ఉమెన్ కన్నా ఎంత ఎక్కువ వస్తుందంట? 5 రూపీస్. ఇదే కదా క్వశ్చన్. చూడమ్మా, మెన్కు X రూపీస్ వచ్చింది అనుకోండి, ఉమెన్కి ఎంత వస్తుంది చెప్పండి? కదా, మెన్ ఎంతమంది ఉన్నారు? ఇంటూ ఎక్స్ ప్లస్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు? ఈక్వల్ టు ఎంత చెప్పండి? 100 ఇంటూ 1000. ఓకేనా? అది ఇది అర్థమైందా? చూడు, ఒక మెన్ ఏమో X మెంబర్స్ ఉన్నారు, X రూపీస్ వచ్చేది అనుకోండి, 600X ప్లస్ ఉమెన్ 400. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఇది 600X ప్లస్ 400X మైనస్ 2000 ఈక్వల్ టు 10,000. ఇది ఓకేనా? 1000X ఈక్వల్ టు ఎంతమా? 12,000. అంటే X ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఎంతమా? X 12 రూపీసా? X ఎంత వచ్చిందమ్మా? తప్పు వచ్చింది చూడండి, ఎక్కడో తప్పు చేసాం. 1000ఏనా? ఇంకో 0 మిస్ అయింది. 120. X ఈక్వల్ టు 120 అనుకోండి. అంటే ఇది మెన్కి 120 వేస్తే ఉమెన్కి ఎంత వస్తుంది చెప్పండి? 150. ఇది ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? మెన్కి ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఉమెన్కి ఎంత వస్తుంది? 150. మా ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇది ఓకేనా? 600 400 ఇక్కడ 100 ఓకేనా? ఇక్కడ రేషియో తీసుకోండి, ఎంత ఉంది చెప్పండి? 3:2 ఓకేనా? తప్పు వచ్చింది క్వశ్చన్. మా 600X 400 ఓకేనా? మైనస్ 2000 1000X ఈక్వల్ టు 2000 కదా మాది. అదే తప్పు వచ్చింది. మనం 2000 తీసేస్తున్నాం, 2000 కాదు కదా మాది. ఈ స్టెప్ వేద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ఇది 600X ఎంత అవుతుందా? 600X ప్లస్ 4000X మైనస్ 2000 ఈక్వల్ టు ఎంత అంటే 1 lakh మా. అది ఇంకో 0 రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? 1000X ఈక్వల్ టు 1,02,000. అంటే ఇప్పుడు X వాల్యూ ఏమవుతుంది అంటే 102. ఓకే, X వాల్యూ 102 అయితే 102 ఇదేమవుతుంది చెప్పండి? 97 కదా? 97 ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి మా రేషియో 3:2 ఓకేనా? 3 + 2 ఎంత? బై 5 రాయండి, ఏమవుతుంది చెప్పండి? 1 ఇంటూ 1 ఇంటూ 1. ఇప్పుడు మెన్కు యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉండాలి. కాబట్టి 100కి మా ఆపోజిట్ చూడండి, 100 + 2 యాడ్ చేయండి, ఎంత? 102. ఉమెన్ ఏమవుతుంది అంటే 100 మైనస్ 3 ఎంత? 97. ఒకటి ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తుంది చూడండి. 30 మెన్ ఉన్నారు, ఉమెన్స్ ఏమో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. యావరేజ్ వచ్చాకనే 20 రూపీస్ అన్నాడు. మెన్కి ఉమెన్ కన్నా 10 రూపీస్ లెస్ వస్తుంది అన్నాడు అనుకో. 10 రాదు మా, 200 అనుకుందాం. ఓకే, మెన్ ఉమెన్. ఇప్పుడు రేషియో చూడండి ఎలా ఉంది చెప్పండి? 3:2. 2 యాడ్ చేయండి, 5. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంతమ్మా? 6 4. ఇప్పుడు మెన్కి ఏం చేస్తామంటే 200 + 4 204. ఉమెన్ ఏమవుతుంది చెప్పండి? 194. 6గా తీసేయాల్సింది.
అంతే కదమ్మా, ఆపోజిట్ తీసేస్తాం, అక్కడేమో కలుపుతాం, ఇక్కడేమవుతుంది 194 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఇది రాసుకోండి, ఇదే కాన్సెప్ట్ కోసం అది ఇది రాసుకో. చూడమ్మా, మెన్ వచ్చాకనే ఒక 300 మెంబర్స్, ఉమెన్ వచ్చాకనే 200 ఉన్నారు. యావరేజ్ వచ్చాకనే ఒక 50 రూపీస్, మెన్కి ఉమెన్ కన్నా 5 రూపీస్ ఎక్కువ వస్తుంది అన్నాను. ఇప్పుడు చెప్తారా మెన్కి ఎంత వస్తుంది, ఉమెన్కి ఎంత వస్తుంది? రేషియో ఎలా ఉన్నట్టుమా? 3:2 యాడ్ చేస్తే బై 5 కదా, అంటే 1 ఇంక అవసరం లేదు. అంటే 50 + 2 52, 50 - 3 ఎంత అంటే 47. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, మెన్ ఉమెన్ ఉన్నారు, 400 ఉన్నారు, 300 ఉన్నారు. మా 4 3 కదా, 7 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 0.5 వస్తుంది. హాఫ్ ఎంత అంటే 1 రూపీ 50 పైస్, 2 రూపీస్. మెన్కి ఏమవుతుంది 100 + 1.50 పైస్, 101.50 పైస్. ఉమెన్కి ఎంత వస్తుంది అంటే 100 - 2 ఎంత 2నే కదా, 98 వస్తుంది. అంటే గ్యాప్ ఎంత ఉండాలి? 3 రూపీస్ 50 పైస్ కదా. కాన్సెప్ట్ అర్థమైందా? చూడండి, ఇదే క్వశ్చన్కి ఇది అప్లై చేస్తాం. ఏది మనం ఇందాక చేసాం చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అది ఇది అప్లై చేయొచ్చు.